తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డైలీ వేజ్ అవుట్ సోర్స్ హాస్టల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని పెండింగ్ లో ఉన్న 10 నెలల జీతాలను చెల్లించాలని శుక్రవారం చర్ల మండల కేంద్రం అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓ శ్రీనివాస్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్ అవుట్ సోర్స్ వర్కర్లకు గత 10 నెలల నుంచి జీతాలు రాక ఇంట్లో పూట గడవని పరిస్థితుల్లో రోడ్డున పడే పరిస్థితులు, పుస్తలు అమ్ముకొని జీతాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి హాస్టల్ కార్మికులకు ఏర్పడిందని ఆయన అన్నారు. లేని ఎడల ఆశ్రమ పాఠశాల పనిచేస్తున్న వర్కర్లందరినీ ఐక్యం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డైలీ వేజ్ కార్మికులు, అవుట్ సోర్స్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ముసలి సతీష్. అవుట్ సోర్సింగ్ కార్మికులకు 16,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. అవుట్ సోర్సింగ్ కార్మికులకు 527 జీవోని రద్దు చేయాలని, అట్లాగే డైలీ వేజ్ వర్కర్లకు 64 జీవోని రద్దు చేసి ఇవాళ కార్మికులని ఆదుకోవాలని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. డైలీ వేజ్ వర్కర్లకు గత 10 నెలల నుంచి జీతాలు రాక ఇంట్లో పూట గడవని పరిస్థితులు, ఇవాళ దిక్కుతోచని పరిస్థితుల్లో రోడ్లెక్కి కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాగే అవుట్ సోర్సింగ్ కార్మికులను ఇప్పటి వరకు 40-30 సంవత్సరాల నుంచి పనిచేయించుకొని కనీసం పర్మినెంట్ చేయనటువంటి ఈ దొంగ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీకి తెలియజేస్తా ఉన్నాం. 2 సంవత్సరాలు అవుతా ఉంది అధికారంలోకి వచ్చి, మీరు ఏం పరిపాలన చేస్తా ఉన్నారు పాలకులు అని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే డైలీ వేజ్ వర్కర్లను పర్మనెంట్ చేయాలి. అట్లాగే అవుట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా హెచ్చరిస్తున్నాం. లేని ఎడల ఆ కార్మికులందరినీ ఐక్యం చేసుకొని మీ గుండెలలో రైళ్లు పరిగెత్తించే విధంగా ఇక్కడ ఉద్యమాలు కొనసాగిస్తామని, అట్లాగే ఈరోజు చర్ల మండలంలో ఉన్న పోరుగడ్డ అయిన చర్లగడ్డ నుంచి ఇవాళ అంబేద్కర్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ తీసి ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తక్షణమే అధికారులు, పాలకులు స్పందించాలి.